ప్రభుత్వాలు ఏమైనా ప్రజలకు లబ్ధి చేకూర్చడమే నాయకులుగా తమ ముఖ్య లక్ష్యమని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. పేదింటి ఆడపడుచుల పెళ్లిలకు ₹1,116 విలువ గల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోంకుంట నర్సారెడ్డి, కొండపాక ఎంసీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రజా శ్రేయస్సు కోసం ప్రారంభించిన పథకాలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. అలాగే కేసీఆర్ పేదింటి ఆడపడుచుల మేనమామలకు అండగా ఉండేందుకు మొదలుపెట్టిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టగా తీసుకొని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వారు ఉద్యమ కాలంలో ఓ తాండాలో జరిగిన ఇన్సిడెంట్ను స్ఫూర్తిగా తీసుకొని ఒక లంబాడి తాండాలో ఒక ₹50,000 ఆ తల్లి కూడబెట్టుకుంటే అది అగ్ని ప్రమాదానికి గురై అది నష్టపోవడం జరిగింది. వాళ్ళు వచ్చి సార్కు మొరబెట్టుకున్నాక అప్పుడు ఆలోచించి అరే ఇలాంటి కుటుంబాలు పెళ్లి చేసుకుంటే భారంగా ఉన్నది కాబట్టి ఏదో ఒక రకంగా మనం వీళ్ళకి సాయం చేయాలని దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి అనే కార్యక్రమాన్ని ఆ రోజులలో ప్రారంభించి ఇప్పటిదాకా కూడా కంటిన్యూగా దీన్ని అందించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంగా కూడా దీన్ని మంచి కార్యక్రమాన్ని కొనసాగించినందుకు అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇంకా కూడా దీని పరిధి అంటే అమౌంట్ 1,00,000 కంటే కొంత పెంచి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 1,00,000కు బదులు 1,50,000 కూడా ఈ ప్రభుత్వం పెంచితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టాలలో ఉన్న ఈ బీద ప్రజలకు అందరికీ కూడా పెళ్ళైన వారికి ఒక మేనమామలాగా ₹1,00,000 ₹116 చెక్కులు పంపించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందజేస్తున్నందుకు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి కంపల్సరీగా కృతజ్ఞత.